హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడతకు సంబంధించి మనకు ముఖ్య అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ తల్లికి వందనం రెండవ విడత అనేది జూలై 19వ తేదీ కానీ 20వ తేదీ కానీ మనకు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎందుకు 1 మంత్ అనేది డేట్ పొడిగించడం జరిగింది? అలాగే మొదటి విడతలో చాలామంది ఈ 13,000 రూపాయలు అనేది లబ్ధి పొందలేకపోయారు. ఏ కారణం చేత, ఏంటి, ఎలా, ఏం చేస్తే లబ్ధి పొందుతారు, ప్రతి ఒక్క అప్డేట్ నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం ఫస్ట్ విడతలో చాలామందికి డబ్బులు రాలేదు. ఎందుకంటే 300 యూనిట్లు కరెంటు అనేసి, 4 వీలర్ ఉంది అనేసి చాలా కారణాలు అయితే చూపించడం అయితే జరిగింది. ఇంకా మనకు 1 మంత్ అనేది టైం ఉంది కాబట్టి ఆ 1 మంత్ లోపల ఏవైనా ప్రాబ్లం ఉంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మీ ప్రాబ్లమ్స్ అనేది నా చేతనైనంత నేను సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయ్యి ఉండాలి. ఫ్రెండ్స్, అలా ఉంటేనే డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా ఎక్కడా రాలేదు. ఫ్రెండ్స్, ఒకవేళ వస్తే కనుక మన యూట్యూబ్ ఛానల్లోనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఓకేనా? ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ఇంకా ఎక్కడ అఫీషియల్గా వదలలేదు కాబట్టి మనం ఈ స్కీమ్కి ఎలిజిబులా కాదా అనేసి ఒక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంతే. దాంట్లో మొత్తం 7 స్టాటిస్ఫై అని ఉంటే మనకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ ఆ పథకానికి మాత్రం ఎలిజిబులే, కానీ డబ్బులు అనేది ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే తల్లి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ మ్యాప్ అయి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.